హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్పి. సో ఈరోజు స్ట్రాంగ్ ర్యాలీ చూసాం నిఫ్టీలో. సో నిఫ్టీ 50 స్టాక్స్లో 39 పాజిటివ్ ఉంటే 12 స్టాక్స్ మాత్రమే నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. టాప్ స్టాక్స్లో చూస్తే ఓఎన్జీసీ 7.88% పాజిటివ్గా క్లోజ్ అయింది. దాని తర్వాత రిలయన్స్, కోల్ ఇండియా, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, కాంకర్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, హీరో మోటార్ కార్ప్, ఎల్ఎన్టీ, ఎన్టీపీసీ, కోటక్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 3% పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో మెయిన్ గా ఐటీ స్టాక్స్ లో కొంత నెగిటివ్ చూసాం. సో సిప్లా, ఐటీసీ, ఎల్టీఐఎం, ఇన్ఫోసిస్, టీసీఎస్, బజాజ్ స్టీల్, టెక్ మహేంద్ర, బ్రిటానియా, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇవన్నీ కూడా కొంత నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్ మొమెంటమ్ తో క్లోజ్ అయింది, పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఇందులో 11 స్టాక్స్ అడ్వాన్స్ ఉంటే ఓన్లీ ఒక్క స్టాక్ మాత్రమే నెగిటివ్ గా క్లోజ్ అయింది. నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్ లో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇది ఒకటే బాగా నెగిటివ్ గా ఉంది, దాదాపు 11.5% మైనస్ లో క్లోజ్ అయింది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మోర్ దెన్ 4% పాజిటివ్ గా ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ బ్యాంక్, పిఎన్బి, ఫెడరల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బంధన్ బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. టెక్నికల్ లెవెల్స్ చూద్దాం నిఫ్టీకి. ఫస్ట్ ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. మనం గతంలో అనుకున్న కీ లెవెల్ ని క్రాస్ చేసింది. 21,680 మన కీ లెవెల్ ఉండేది. సో దాన్ని ఈ రోజు క్రాస్ చేసింది. కీ లెవెల్ కొంచెం డౌన్ సైడ్ కి షిఫ్ట్ అయింది. ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ పాయింట్ చూద్దాం. ఇప్పుడు ఈ రోజు స్ట్రాంగ్ మూమెంటం, ఎందుకంటే వీక్లీ పీరియడ్ దగ్గర ఓపెన్ అయింది కొంత గ్యాప్ అప్ తోని, అది కంటిన్యూస్ గా ర్యాలీగా వెళ్ళిపోయింది. సో ఆల్మోస్ట్ వీక్ హై దగ్గరే క్లోజ్ అయింది. ఇప్పుడు ఇంపార్టెంట్ గా మనం ఒక ఈ గ్యాప్ ఏరియాని గమనించాలి. గ్యాప్ ఏరియా 21,850 నుంచి 21,980. సో ఈ గ్యాప్ ఏరియాని ఫిల్ చేసిన తర్వాత ర్యాలీ కంటిన్యూ ఉండి దీని పైన క్లోజ్ అయితే మాత్రం అరౌండ్ 22,000 కన్నా పైన క్లోజ్ అయితే స్ట్రాంగ్ ర్యాలీ ఉండొచ్చు. అది 22,240 వరకు వెళ్ళొచ్చు. 22,130 ఆ లెవెల్ ఏదైతే ఉందో 128 సంథింగ్ ఆ లెవెల్ కొంత మనకి ప్రీవియస్ స్వింగ్ హై, బట్ దాన్ని క్రాస్ చేసి 22,230 ఆర్ 240 దగ్గర కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ లెవెల్ వరకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఓన్లీ ఇక్కడ ఈ గ్యాప్ ని క్లోజ్ చేసి దాని పైన క్లోజ్ కావాలి, ఇది ఒక కండిషన్ అనుకోవచ్చు. సో డౌన్ సైడ్ ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 21,413, ఇది వీక్లీ పివోట్ లెవెల్. మన కీ లెవెల్ వచ్చి 21,400. సో ఇప్పుడు మన కీ లెవెల్ షిఫ్ట్ అయింది కాబట్టి ఏదైనా డిప్ వస్తే అది మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. సో ఒకవేళ మన కీ లెవెల్ కూడా బ్రేక్ చేస్తే నెక్స్ట్ సపోర్ట్ మంత్లీ పివోట్ 21,238. సో ఈ లెవెల్స్ బట్టి మనం నిఫ్టీలో ప్లాన్ చేసుకోవచ్చు ట్రేడింగ్ కోసం. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయింది. 45,442 దగ్గర క్లోజ్ అయింది. పర్సెంటేజ్ వైజ్ గా 1.28% పాజిటివ్. గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో అప్ సైడే ఉంది గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత. కాబట్టి హైయర్ లెవెల్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. సో ఇక్కడ చూస్తే మనకి ఆల్మోస్ట్ మన టీ లైన్ కి దగ్గరికి వచ్చి అక్కడి నుంచి కిందకి వచ్చింది. టీ లైన్ 45,750. సో అది మనం రెసిస్టెన్స్ అనుకున్నాం, ఆ లెవెల్ కి దగ్గరలో వచ్చింది. అంటే ఈరోజు హై 40 ఈరోజు హై వచ్చి 45,660. సో 45,660 దగ్గర నుంచి రిటర్న్ వచ్చింది 45,442 వరకు. ఇక్కడ ఇప్పుడు మనకి హైయర్ లెవెల్లో మన కీ లెవెల్లో పెద్దగా చేంజ్ లేదు. 46,045 మన కీ లెవెల్. సో దీనికన్నా పైన బ్రేక్ అయితే మాత్రం క్లోజ్ అయితే డే క్లోజింగ్ 46,045 కన్నా పైన అయితే మాత్రం ర్యాలీ ఉండొచ్చు. ప్రీవియస్ గ్యాప్ ఏరియాని టెస్ట్ చేయొచ్చు. అదేవిధంగా మంత్లీ పివోట్ లెవెల్ 47,153. సో తర్వాత 47,860. ఇవి ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా ఉంటాయి మనకి రాబోయే రోజుల్లో అప్ సైడ్ కి. ఓన్లీ మన కీ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయితేనే మనం పాజిటివ్ బయాస్ తో ఉండొచ్చు. ఈ లెవెల్ ని క్రాస్ అయితే మాత్రం మనం నియర్ అబౌట్ 800 to 900 పాయింట్స్ అప్ సైడ్ కి చూసే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ గా ఇప్పుడు సపోర్ట్ లెవెల్, సపోర్ట్ 45,290. ఇది మనకి ఒక బయింగ్ ఆపర్చునిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఓన్లీ ఈ రోజు లో కన్నా కింద డే క్లోజ్ అయితేనే కొంత వీక్నెస్ రావచ్చు. మళ్ళీ 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ని టెస్ట్ చేయొచ్చు. అది 44,660. ఇది గతంలో కూడా అనుకున్నాం. ఈ లెవెల్ ని మనకి చాలా స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తా ఉంది. సో లాస్ట్ 2 డేస్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతనే ర్యాలీగా కొంత క్లోజింగ్ వచ్చి దాని పైన క్లోజ్ అయింది. సో ఇది కొంత అప్ సైడ్కి వెళ్ళచ్చు. ఓన్లీ మన కండిషన్ ఏమనుకోవాలంటే ఇప్పుడు మనకి హై లెవెల్లో 45,751, 46,45 ఈ రెండు లెవెల్ ని జాగ్రత్తగా గమనించాలి. వీటికన్నా పైన క్లోజ్ అయితే మనం మన బయాస్ ని పాజిటివ్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. ఈ స్టాక్స్ అన్ని కూడా లాంగ్ బిల్డ్ అవుతున్న స్టాక్స్. ఇందులో టాప్ లో ఉంది గెయిల్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా. దాని తర్వాత గోద్రేజ్ ప్రాపర్టీస్, ఐజీఎల్,
బాటా ఇండియా, ఇండిగో, నేషనల్ అల్యూమినియం, కోల్ ఇండియా, భారత్ ఫోర్జ్, ఎస్ఎల్ టెక్, కాంకర్, రిలయన్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతా ఉంది. సో ఇందులో నుంచే మనం 2 స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని వాటికి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. మనం గెయిల్ ఫస్ట్ తీసుకుందాం, దాని తర్వాత బాటా ఇండియా. ఈ 2 స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. బాటా ఇండియా 1.3% పెరిగింది, 12.4% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. అదే గెయిల్ విషయానికి వస్తే 4.66% ప్రైస్ గెయిన్ తో పాటు 13.48% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ 2 స్టాక్స్ ని మన రాడార్ లో పెట్టుకున్నాం. మనం ప్రతిరోజు 2 స్టాక్స్ సెలెక్ట్ చేసి లెవెల్స్ చూస్తున్నాం కదా, ఈ రోజు ఈ 2 స్టాక్స్ తీసుకుందాం. సో ఏదైనా ఒక టెక్నికల్ బేస్ తోని మనం 2 స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని వాటికి టెక్నికల్ లెవెల్స్ చూస్తున్నాం. సో ఫస్ట్ గెయిల్ కి చూద్దాం. సో ఇది గెయిల్ చార్ట్. ఇది స్ట్రాంగ్ మొమెంటమే కనపడుతుంది. ఒకటి మనకి ఇక్కడ కొంత సప్లై ఏరియా ఉంది. సో ఈ సప్లై ఏరియాని ఈరోజు క్రాస్ చేసినట్టుంది అండ్ మొమెంటం స్ట్రాంగ్ ఉంది. సో 170, సో క్లోజింగ్ వచ్చి మనకి 170, 170. సో ఇప్పుడు మనం ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ లెవెల్స్ ప్రకారం హైయర్ లెవెల్లో ఎక్కడ రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయో చూద్దాం. హైయర్ లెవెల్లో మనకి 2 రెసిస్టెన్స్ పాయింట్స్, ఒకటి బ్రేక్అవుట్ లెవెల్ వచ్చి 169 ఆర్ 170 లెవెల్ బ్రేక్అవుట్ లెవెల్ అది. సో ఇప్పుడు 176 దగ్గర కొంత రెసిస్టెన్స్ ఉంది, దాని తర్వాత 181. సో ఈ 2 లెవెల్స్ మనకి ప్రాఫిట్ బుకింగ్ లెవెల్స్ లాగా ఉండే అవకాశం ఉంది. సో దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఏదైనా ఇంట్రాడే పుల్ బ్యాక్ వచ్చినా గానీ ఆర్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లో అయినా సరే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. అయితే స్టాప్ లాస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ రోజు లోనే స్టాప్ లాస్ లాగా పెట్టుకోవాలి. ఈ రోజు లో మనకి 165, 5 రూపీస్ స్టాప్ లాస్ అనుకోవచ్చు మనం. సో నెక్స్ట్ 180 టార్గెట్ కోసమే దీంట్లో మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న మొమెంటం ప్రకారం దీన్ని బ్రేక్ చేయొచ్చు 176 కూడా. సో వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం 181 లెవెల్ ని మన ప్రాఫిట్ టార్గెట్ లాగా పెట్టుకుని దీంట్లో ట్రేడ్ చేసుకునే అవకాశం. అయితే స్ట్రిక్ట్ గా ఈ రోజు లో కన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం కొంత మళ్ళీ కన్సాలిడేట్ కావచ్చు. హెవీ ఫాల్ ఉండకపోయినా గానీ ప్రైస్ కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది గెయిల్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం, బాటా ఇండియా. సో బాటా ఇండియా స్టాక్ టెక్నికల్ గా వీక్ ఉంది. సో బాగా డౌన్ అయిన స్టాక్ ఇక్కడ కొంత రికవరీ మోడ్ లోకి వచ్చింది అనుకోవచ్చు మనం. ఆల్మోస్ట్ మనకి ఓవర్సోల్డ్ టెరిటరీలో నుంచి రివర్సల్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఒక ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రోజు హైని క్రాస్ చేసి సస్టైనబుల్ గా ఉంటే దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇంకొకటి ఈ వీక్లీ పివోట్ ఉంది మనకి 1469, ఈ రోజు క్లోజింగ్ వచ్చి 1458. సో ఇక్కడ వీక్లీ పివోట్ కన్నా పైన డే క్లోజ్ అయితే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ రోజు లోని స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ లాగా పెట్టుకొని మనం దీంట్లో ట్రేడ్ చేయొచ్చు. 1425 ఈ రోజు లో. సో 1425 బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్ గా వీక్నెస్ ఉండొచ్చు ఈ స్టాక్ లో. మళ్ళీ ప్రీవియస్ స్వింగ్ లోస్ ఇక్కడ ఉన్నాయి అరౌండ్ 1380 ఆ లెవెల్స్ దగ్గర. సో అక్కడి వరకు రావచ్చు. ఓన్లీ వీక్లీ పివోట్ ని ఈ రోజు లోని బ్రేక్ చేస్తే 1425 ని. అయితే ఇప్పుడు మన ట్రేడ్ ప్లాన్ అంతా కూడా అప్ సైడ్ కోసం ప్లాన్ చేయొచ్చు, ఒక రివర్సల్ ఎంట్రీ. సో ఇక్కడ రివర్సల్ ఎంట్రీలో మనం ఎంట్రీ కావాలంటే ఈ రోజు హైని క్రాస్ చేసి దానిపైన సస్టైనబుల్ గా ఉండాలి, లేదా డే క్లోజింగ్ వరకు వెయిట్ చేసి 1470 కన్నా పైన డే క్లోజ్ అయ్యి ఆ క్లోజ్ అయిన క్యాండిల్ బుల్లిష్ ఉంటే మాత్రం దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. అది కొంత పుల్ బ్యాక్ రావచ్చు. ఆ పుల్ బ్యాక్ మనకి 1535 వరకు అప్ సైడ్ కి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకటి మధ్యలో ఒక చిన్న హర్డిల్ ఉంటుంది మనకి, టీ లైన్ రెసిస్టెన్స్, ఇది 1490 దగ్గర. 1490 టీ లైన్ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేస్తే 1535. సో ఈ రివర్సల్ మొమెంటం వస్తే దాన్ని బ్రేక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 2 లెవెల్స్ దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి 1490, దాని తర్వాత 1535. సో దీని ప్రకారం ఈ లెవెల్స్ ప్రకారం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది బాటా ఇండియా. సో రేపు వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఇవన్నీ కూడా చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.